హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చేయండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. సో రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కొద్దిగా డీప్ అనాలిసిస్ చేద్దాం నిఫ్టీలో. అండ్ ఇక్కడ మనం టెలిగ్రామ్ ఛానల్లో మీరు చూసారనుకోండి, సో ఇవాళ ఒక ఈవెంట్ ఉందని చెప్పి కూడా షేర్ చేస్తాను మీకు. సో ఫెడ్ మీటింగ్ అని చెప్పి ఇది కూడా ఈవెంట్ ఇంపార్టెంట్ 11:30 PMకి వస్తుంది. అండ్ ఓవర్ నైట్ పొజిషన్స్ కూడా క్యారీ చేయొద్దని చెప్పి కూడా మెన్షన్ చేశాను. సో మస్ట్ అండ్ షుడ్ టెలిగ్రామ్ ఛానల్తో ఫాలో అవ్వండి. సో ఇప్పుడు మనం నిఫ్టీ 5 minutes టైం ఫ్రేమ్ పెట్టాను. సో డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసామనుకోండి, స్టిల్ మార్కెట్ ఇంకా కూడా రేంజ్లో ఉంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇది వచ్చేసి మార్కెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 4th July నుంచి మార్కెట్ ఇదే ప్రైస్లో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే 4th July మార్కెట్ 920 క్యాండిల్ రేంజ్ ఇది. సో ఇదే రేంజ్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో. సో ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ ఆల్మోస్ట్ ఇదే రేంజ్లో ఉంది. ఇప్పుడు మార్కెట్ వచ్చేసి ఇది మనకి నిన్న రేంజ్ బ్రేక్అవుట్ అయింది ఈ లెవెల్స్లో. సో లాస్ట్ మూమెంట్లో సో మనం చూసినట్టయితే అరౌండ్ 3 o'clock టైంలో. అండ్ దాని తర్వాత మార్కెట్ ఇవాళ ఓపెన్ అయ్యింది ఎగ్జాక్ట్లీ ఒక క్లోజింగ్ ప్రైస్ దగ్గర ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ ఫ్లాట్ దగ్గర ఈ లెవెల్స్ని మార్కెట్ సపోర్ట్ తీసుకొని అండ్ అప్ సైడ్లో మార్కెట్ వెళ్ళింది. కాకపోతే ఈ లెవెల్స్ని హైస్ని బ్రేక్ చేయలేకపోయింది. సో ఈ లెవెల్ చాలా స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ని క్యాచ్ చేయొచ్చు. అండ్ అగైన్ ప్రైస్ ఇక్కడ హోల్డ్ చేయకుండా దీని లోపలికి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మార్కెట్ కొద్దిగా వీక్ కనిపిస్తుంది నాకు యాజ్ ఆఫ్ నో. అంటే 25,500 లెవెల్ అండ్ 25,553 లెవెల్ రెసిస్టెన్స్లో క్యాచ్ చేస్తుంది. మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళాలి అంటే ఈ 2 levels పైన మార్కెట్ హోల్డ్ చేస్తేనే అప్ సైడ్ ఇంకా పాసిబిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే ఈ లెవెల్స్లో పైన కూడా ఒక మనకి ఫేక్ బ్రేక్అవుట్స్ ఉన్నాయి. సో మార్కెట్ ఈ లెవెల్స్లో హోల్డ్ చేస్తుంటే ఇది బ్రేక్అవుట్ అయిన ఉంటే మార్కెట్ 25,600 అండ్ 25,650 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుండే. కాకపోతే ఇవాళ ఏదైతే డే హైస్ ఉన్నాయో అండ్ ఆ లెవెల్స్ పైన మార్కెట్ సస్టైన్ అవ్వలేదు. అండ్ అక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ లోస్ బ్రేక్ చేసింది కాబట్టి ఇవాళ లోస్ అండ్ ఇక్కడ రీటెస్ట్ చేసి కూడా కనిపిస్తుంది. సో మార్కెట్ ఈ లెవెల్స్ కింద ఉంటే మార్కెట్ కొద్దిగా వీక్నెస్ కనిపిస్తుంది నాకు. అండ్ డౌన్ సైడ్కి రేపటికి సింపుల్గా ట్రేడ్ ప్లాన్ పెట్టుకొని 25,400 లెవెల్ అండ్ ఇవాళ లోస్ బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ మనం పీ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ ఇక్కడ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 25,316 లెవెల్ సపోర్ట్ ఉంది. ఈ లెవెల్స్ టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒకవేళ 25,300 కనుక బ్రేక్ చేసింది అనుకోండి మార్కెట్, సో ఇక్కడ నుంచి -150 to 200 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో ఈ లెవెల్స్ కనుక బ్రేక్ అవుతాయి. అండ్ అప్ సైడ్ మార్కెట్ వెళ్ళాలంటే ఈ రేంజ్ ఏదైతుందో ఇవాళ సస్టైన్ అవ్వలేదు కదా, ఈ రేంజ్ పైకి మార్కెట్ ఉంటేనే అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. సో అప్ సైడ్ ప్లానింగ్ ఎప్పుడు చేయాలంటే 25,553 పైన ఆర్ 550 పైన మార్కెట్ సస్టైన్ అవుతేనే అప్ సైడ్లో ప్లాన్ చేయండి సిఈ సైడ్లో నిఫ్టీలో. ఓకే, యాజ్ ఆఫ్ నో నిఫ్టీ కొద్దిగా నాకు వీక్నెస్ కనిపిస్తుంది బికాస్ మార్కెట్ ఈ లెవెల్స్లో సస్టైన్డ్ అవ్వలేదు కాబట్టి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. సో నిఫ్టీలో వెయిటేజ్ ఉన్న స్టాక్ రిలయన్స్. సో రిలయన్స్ని కూడా మీరు చూసారనుకోండి, సో రిలయన్స్లో కూడా ఇక్కడ మీకు సెల్లింగ్ కనిపిస్తుంది, సెల్లింగ్ ప్రెషర్ 5 minutes టైం ఫ్రేమ్లో. యాజ్ వెల్ యాజ్ మనం డైలీ టైం ఫ్రేమ్ చూసామనుకోండి, సో డైలీ టైం ఫ్రేమ్లో లాస్ట్ 3 days ఏదైతే మార్కెట్లో ఒక లాస్ట్ 3 days ఉందో, సో లాస్ట్ 3 days మార్కెట్లో లోస్ బ్రేక్ చేసింది. కాకపోతే దగ్గరలో ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. ఒకవేళ మార్కెట్ కనుక ఈ లెవెల్స్ని రేపు హోల్డ్ చేసి బయర్స్ కనుక అప్ సైడ్లో తీసుకెళ్లారంటే వెల్ అండ్ గుడ్. మార్కెట్ అట్లీస్ట్ 1532 లెవెల్ పైకి వెళ్ళింది అనుకోండి, అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి మళ్ళీ. సో ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి, 1500 సపోర్ట్ లెవెల్, ఈ లెవెల్ కిందికి రాకూడదు. ఒకవేళ ఈ లెవెల్ కిందికి వస్తేనే అప్పుడు వీక్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది ఒక స్టాప్ లాస్ అంటే హంటింగ్ క్యాండిల్ కూడా అనుకోవచ్చు. బయర్స్ ఈ లెవెల్స్ నుంచి హంట్ చేసి మళ్ళీ అప్ సైడ్ కూడా తీసుకెళ్లే ఛాన్సెస్ ఉంటుంది. సో రిలయన్స్ని కూడా మీరు అబ్జర్వేషన్లో పెట్టుకోండి రేపటి ఎక్స్పైరీకి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం చూసామనుకోండి, సో ఇవాళ రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఇంకా కూడా ఇక్కడ మనకి పాజిటివ్ సెంటిమెంట్తో కనిపిస్తుంది. కాకపోతే ఏదైతే బేరిష్ క్యాండిల్ ఉందో ఈ బేరిష్ క్యాండిల్ ఒక 50% దగ్గర ఏరియాలో ఉంది. సో మార్కెట్ అట్లీస్ట్ 57,300 పైన మార్కెట్ రేపు హోల్డ్ చేసింది అనుకోండి, అప్పుడు మీరు ఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్ 57,000 కిందికి వస్తే అప్పుడు మీరు బేరిష్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, సింపుల్గా పెట్టుకోండి బ్యాంక్ నిఫ్టీకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్లో చూసుకుందాం. ఇక్కడ నేను సెన్సెక్స్ పెడతాను. సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ రెండు సేమ్ ఉంటాయి.
సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇవాళ ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ అనొచ్చు అండ్ రివర్సల్ డోజీ క్యాండిల్ కూడా ఫామ్ చేసింది. ఇక్కడ మనం చూస్తే ఏదైతే నిన్నటి హైస్ ఉన్నాయో ఆ లెవెల్స్ బ్రేక్ అవ్వలేదు అండ్ డౌన్ సైడ్లో నిన్నటి లోస్ కూడా బ్రేక్ అవ్వలేదు. 83,248 ఈ రెండు లెవెల్స్ ఇంపార్టెంట్ లెవెల్స్. సో 83,248 కిందికి వస్తే బేరిష్ ప్లాన్ చేయండి అండ్ అప్ సైడ్కి 83,800 లెవెల్ పైన ఉంటే అప్ సైడ్లో సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ ఈ మధ్యలో ఉంటే ట్రేడ్ అవాయిడ్ చేయండి సెన్సెక్స్లో. ఓకే, సింపుల్ అండి. అండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసామనుకోండి, యాజ్ ఆఫ్ నో కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం. 25,500 లెవెల్ దగ్గర చాలా హ్యూజ్ కాల్ రేటింగ్ ఉంది. 2,30,000 మనకి కాల్ రేటింగ్ కనిపిస్తుంది. అండ్ దాని తర్వాత 25,600 లెవెల్ దగ్గర అండ్ దాని తర్వాత మీరు చూసారనుకోండి 26,000 లెవెల్ దగ్గర కూడా కనిపిస్తుంది. కాల్ సైడ్ రెసిస్టెన్స్ యాడ్ అయిందంటే మనకి ఇక్కడ మనకి కాల్ సైడ్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు క్లియర్లీ కనిపిస్తుంది యాజ్ పర్ డేటా. అండ్ డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చేసి 25,400 లెవెల్ సపోర్ట్ లెవెల్. దాని కింద మనం చూస్తే 25,200 లెవెల్ సపోర్ట్ లెవెల్, దాని తర్వాత 25,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. సో పుట్ సైడ్ సపోర్ట్స్ కొద్దిగా వీక్ కనిపిస్తున్నాయి కంపేర్ టు కాల్ సైడ్ యూజ్ రైటింగ్ కనిపిస్తుంది కాబట్టి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది యాజ్ పర్ డేటా. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి బిట్ కాయిన్ అనాలిసిస్ అండ్ ఇథీరియం అనాలిసిస్ చేసుకుందాం. సో ఇక్కడ నేను బిట్ కాయిన్ పెడతాను. సో ఇక్కడ మనం బిట్ కాయిన్ 5 minutes టైం ఫ్రేమ్ పెట్టాను. సో బిట్ కాయిన్లో మీరు చూసినట్టయితే ఏదైతే మనం క్రిప్టో స్కాల్పర్ యూజ్ చేస్తామో దాని ప్రకారం మనం ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది. దాని తర్వాత మార్కెట్ ఈ హైస్ బ్రేక్ చేసింది, అప్ సైడ్లో మూవ్ అయింది. ఇప్పుడు మార్కెట్ బిట్ కాయిన్లో ఒక రేంజ్ బ్రేక్ చేసింది. బిట్ కాయిన్ ఇక్కడ మీరు చూసినట్టయితే సో ఈ రేంజ్లో చాలా టైం స్పెండ్ చేసింది. సో $1,09,000 $1,09,100 పైన అండ్ డౌన్ సైడ్లో 1,08,500 or 400 లెవెల్స్ మధ్యలో చాలా టైం స్పెండ్ చేసి బ్రేక్అవుట్ అయింది. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ని సస్టైన్ అయింది అనుకోండి, సో 1,09,000 or 9,100 లెవెల్స్ సస్టైన్ అవుతే కనుక బిట్ కాయిన్ వచ్చేసి $1,10,000 అండ్ $1,10,600 వరకు కూడా అప్ సైడ్లో వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇథీరియం వచ్చేస్తే ఇథీరియం నిన్న మనం ఏదైతే ట్రేడ్ క్యాప్చర్ చేసామో ప్రీమియం ఛానల్లో 2554 లెవెల్ దగ్గర ఎంట్రీ ఉండే. సేమ్ ఇక్కడ మీకు చూసినట్టయితే ఇక్కడ కూడా రేంజ్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేసాం అండ్ ఈ లెవెల్స్లో. అండ్ ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి ఫస్ట్ టార్గెట్స్ 2600 లెవెల్స్, 2630 లెవెల్స్ ట్రిగర్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ వైపు మార్కెట్ వెళ్తుంది 2679. అండ్ ఇక్కడ కూడా మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి 2630 అండ్ 2620 లెవెల్స్ మధ్యలో మళ్ళీ కూడా బై ప్లాన్ చేయవచ్చు. అండ్ ఇక్కడ మీరు అప్ సైడ్లో 2650 అండ్ 2679 టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ లెవెల్స్ పైకి వెళ్తే మార్కెట్ 2700 అండ్ 2730 వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఇథీరియంలో. సో మీరు కూడా ట్రేడ్ చేయాలనుకుంటే, ఒకవేళ మీరు మాతో ట్రేడ్ చేయాలనుకుంటే మీరు చేయాల్సింది డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో కానీ లేకుంటే కాయిన్ DCXలో కానీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి రెఫరల్ లింక్ నుంచి. ఫస్ట్ అయితే డెల్టా ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుకుందాం. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ పైన మనం ఫ్యూచర్స్, ఆప్షన్స్ రెండూ చేయొచ్చు. సో ఫ్యూచర్స్ మనం ప్రిఫర్ చేసేది ఫ్యూచర్సే. సో ఏదైతే క్రిప్టో స్కాల్పర్ స్ట్రాటజీ ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం ఫ్యూచర్స్ చేస్తాం ఇథీరియంలో కానీ బిట్కాయిన్లో కానీ. ఇక్కడ ఏదైతే ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ఉంటుందో ఆ కాంట్రాక్ట్కి ఎక్స్పైరీ అనేది ఉండదు. సో ఇక్కడ లెవరేజ్ కూడా మనకి 1:100 or 1:200 కూడా దొరుకుతుంది. సో మ్యాక్స్ మనం 10x to 15x పెట్టి మంచి ట్రేడ్స్ అనేది తీసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ ప్రీమియం ఛానల్ కూడా జాయిన్ అవ్వచ్చు, క్రిప్టో ప్రీమియం ఛానల్. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది. అకౌంట్ ఓపెన్ చేసుకొని నాకు ఫండ్ యాడ్ చేసి శాంపుల్ ట్రేడ్ తీసుకొని వాట్సాప్ చేయండి. సో నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ ఇస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మై ఛానల్స్లో క్రిప్టో ప్రీమియం ఛానల్ 73 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ ఏదైతే ట్రేడ్స్ ఉన్నాయో ఈ ట్రేడ్స్ ఇస్తాను. దాని తర్వాత మీరు ఇక్కడ చూసి ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదా మీరు ఇండివిజువల్గా ట్రేడ్ చేయాలన్నా కూడా మీరు ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో దీని యాక్సెస్ కూడా ఇస్తాను. అండ్ ఇక్కడ మనకి బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తాయి. సో దీని బేసెస్ చేసుకొని మీరు ఇండివిజువల్గా కూడా ట్రేడ్స్ అనేది తీయవచ్చు. దాంతోపాటు అండ్ మీరు ఒకవేళ క్రిప్టో స్టార్ట్ చేయాలనుకుంటే కనుక మీకు ఏమి జీరో నాలెడ్జ్ ఉన్నా సరే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, ట్రెండ్ ట్రేడర్ తెలుగు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ F&O ఫ్రీ మాస్టర్ క్లాస్ ఉంటుంది క్రిప్టో రిగార్డింగ్. సో ఈ కంప్లీట్ వీడియోస్ అన్నీ కూడా చూడండి సో దట్ మీకు క్లియర్లీ అర్థమవుతుంది. ఒకవేళ క్రిప్టో ట్రేడింగ్ స్టార్ట్ చేయాలనుకున్నా సరే, ఒకవేళ మీరు స్టార్ట్ చేసినా సరే ఈ వీడియోస్ అన్ని చూస్తే క్లియర్లీ మీకు అర్థమవుతుంది. దాని తర్వాత మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో అకౌంట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా. సో ఒకవేళ మీకు అకౌంట్ ఉంటే కనుక నెక్స్ట్ ఆప్షన్ కాయిన్ DCXలో కూడా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కాయిన్ DCXలో ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేయవచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. అంటే మనకి
మనకి డెల్టా ఎక్స్చేంజ్కి క్రిప్టో ఏదైతే కాయిన్ డీసీఎక్స్ ఉందో ఈ డెల్టా ఎక్స్చేంజ్కి అండ్ ఇక్కడ కాయిన్ డీసీఎక్స్కి డిఫరెన్స్ ఏముంది అంటే, సో డెల్టా ఎక్స్చేంజ్లో మనం ఫ్యూచర్స్ ఆప్షన్స్ చేయొచ్చు, కాయిన్ డీసీఎక్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, దాంతోపాటు ట్రేడింగ్ చేయొచ్చు. ఓకే, సో ఆప్షన్స్ చేయలేము కాయిన్ డీసీఎక్స్లో. ఓకే, సో కాయిన్ డీసీఎక్స్ కూడా FIU రిజిస్టర్డ్. సో FIU రిజిస్టర్డ్ ఆల్రెడీ 2 crores దగ్గరలో ఇక్కడ కూడా రిజిస్టర్డ్ యూజర్స్ ఉన్నారు. సో ఇక్కడ నుంచి లెర్నింగ్ నేర్చుకోవచ్చు కూడా. లెర్నింగ్ ఉంది కదా, దీంట్లో వీడియోస్ కూడా ఉంటాయి. ఒకవేళ మీకు క్రిప్టోలో ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలంటే కూడా సో మన రిఫరల్ లింక్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు యాక్సెస్ అన్ని తీసుకోవచ్చు, దాంతోపాటు లెర్నింగ్ కూడా నేర్చుకోవచ్చు కాయిన్ డీసీఎక్స్లో. ఓకే, సో ఇది ప్రాసెస్. ఒకవేళ మీరు మాతో జాయిన్ అవ్వాలంటే మా ట్రేడ్స్ కనుక తీసుకోవాలంటే, ఏదైతే ప్రీమియం ఛానల్లో ఉన్న ట్రేడ్స్ కానీ తీసుకోవాలన్నా అండ్ అదేవిధంగా ఏదైతే క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్ కావాలన్నా సరే ఏదైతే ప్రాసెస్ చెప్పిన ప్రాసెస్ని ఫాలో అవ్వండి. సో ఫాలో అయ్యి నాకు వాట్సాప్ చేయండి, దాని తర్వాత మీరు యాక్సెస్ అనేది తీసుకోండి. ఓకేనా, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.